నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 14వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి తిథి రాత్రి 12:03 వరకు, తదుపరి నవమి తిథి. ఉత్తర ఫల్గుని నక్షత్రం రేపు పూర్తిగా. సిద్ధి యోగం రాత్రి 7:08 వరకు, తదుపరి వ్యతిపాత యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 10:47 వరకు, భవకరణం రాత్రి 12:03 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:16 నుండి 3:04 వరకు, అమృతకాలం రాత్రి 12:06 నుండి 1:55 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:51 చంద్రోదయం మధ్యాహ్నం 12:21 చంద్రాస్తమయం రాత్రి 12:47 అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు, మరలా మధ్యాహ్నం 12:43 నుండి 1:36 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. గుళిక కాలం ఉదయం 7:20 నుండి 8:59 వరకు. యమగండం మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:13 వరకు. రేపు మాస దుర్గాష్టమి. ప్రతి నెల శుక్లపక్ష అష్టమి రోజు దుర్గాదేవిని పూజించడం సాంప్రదాయం. భక్తులు రేపు దుర్గాదేవిని శుక్లాదేవి, బ్రాహ్మణీదేవి రూపంలో పూజిస్తారు. రేపు ధూమావతి జయంతి. శక్తి సంగమ తంత్రం ప్రకారం దక్షయజ్ఞ సమయంలో సతీదేవి అగ్ని ప్రవేశంతో వచ్చిన ధూమం అంటే పొగ నుంచి ఉద్భవించిన రూపం ధూమావతి. ధూమావతి దశమహావిద్యలలో 7వ రూపం. ప్రాణతోషిణి తంత్రం ప్రకారం ఒక సందర్భంలో శివపార్వతుల మధ్య వాగ్వివాదం జరిగి విధవ రూపంగా మారమని శివుడు శపించాడట. తంత్రశక్తి అయిన ధూమావతి మధ్య వయసు కలిగిన విధవ స్త్రీగా, సన్నగా, పీలగా, పాలిపోయిన ముఖంతో, మాసిపోయిన పాత దుస్తులు ధరించి చెదిరిన జుట్టుతో ఉండే రూపం. ఒక చేతిలో జ్ఞానంతో నిండిన ఒక బుట్టతో, మరొక చెయ్యి వరద ముద్ర, చిన్మయ ముద్రతో ఉండి, గుర్రం లేని రథం మీద కాకుల తలపైన ఉండే రూపంగా ఉంటుంది అని రూపవర్ణన. గుహ్యాతి గుహ్య తంత్రం ప్రకారం ఈ శక్తిని పూజించడం వలన వాక్శుద్ధి, వాక్చాతుర్యం, భాష మీద పట్టు కలుగుతుంది అని నమ్మకం. పేదరికం తొలగుతుంది అని, రోగ నివృత్తి జరుగుతుంది అని, ముఖ్యంగా భ్రమలతో కూడిన తీవ్ర మానసిక రోగాలు నయం అవుతాయని నమ్మకం. రేపు నిరయన రవి మిథున రాశిలోకి రాత్రి 12:27 ప్రవేశిస్తాడు. కాబట్టి ఎల్లుండి మిథున సంక్రాంతి. తమిళ సాంప్రదాయం ప్రకారం ఎల్లుండి నుండి ఆణి మాసం అంటే మిథున మాసం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన షడశీతి పుణ్యకాలం ఎల్లుండి సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:17 వరకు ఉంటుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతను తెలియజేస్తూ ధూమావతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.